Hey. మార్నింగ్ అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? హ్యాపీ మహాశివరాత్రి అందరికీ. ఇవాళ వ్లాగ్ వచ్చేసి నేను టెంపుల్ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. న్యూ విలాకి షిఫ్ట్ అయ్యాం కదా, ఇవాళ శివరాత్రి వచ్చింది. చాలా మొత్తం ఇటు అటు ఉన్నాయి, మెల్లిగా సెట్ చేసుకుంటున్నాను. అలాగే కంపల్సరీగా ప్రేయర్ అయితే చేసుకోవాలని చెప్పి ఇక్కడ టెంపుల్లో వచ్చాము. చాలా బ్యూటిఫుల్గా వీళ్ళు డెకరేట్ చేసేసి పూజ చేస్తున్నారు. సో మనం ఈ వ్లాగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇండియన్స్ వాళ్ళు వచ్చి పూజ చేసుకొని వెళ్తున్నారండి. నేను కేశికాతో వచ్చాను, నేను ఇంకా కేశిక వచ్చాము. సో మనం వెళ్ళి పూజ చేసుకుందాము. ఫస్ట్ సత్యకి ఆకలిస్తుందని చెప్పి క్యాంటీన్లో కూర్చోబెట్టాను. సత్య బనానా తింటున్నాడు. నేను వెళ్తున్నాను. నేను పాప ఇంకా కేశిక వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉన్నారు. మనం పూజ చేసుకుందాము. లెట్స్ గో. టెంపుల్ కింద చూడండి, మలగాసి అమ్మాయి ఎంత బాగా రోటీ చేస్తుంది. ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకొని ఈజీగా ఇంటికి వెళ్ళి తినొచ్చు. ఫ్రెష్గా వీళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇవాళ వచ్చేసి నేను ఇది ఆర్డర్ చేస్తా. సో నా ఆర్డర్ నా ముందే ప్రిపేర్ చేస్తున్నారు. ఘీ వేసేసి రౌండ్ రోటీస్. నేను ఎప్పుడు టెంపుల్కి వచ్చిన ఫుడ్ కంపల్సరీగా తీసుకెళ్తా. ఎందుకంటే ఇక్కడ గుజరాతీ స్టైల్లో చేసే ఫుడ్ నాకు చాలా ఇష్టం, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక పాప నాది గ్లాసెస్ వేసుకుంది. చాలా ఇంటెలెక్చువల్గా ఉన్నాం. నమస్కారం అందరికీ చెప్పు. అందరికీ నమస్కారం. కామెడీ. ఇప్పుడు వరకు వీళ్ళకి హాలిడేస్ 10th మార్చ్కి స్కూల్ స్టార్ట్ అవుతుందంట. సో ఇంట్లోనే ఎలా టైం పాస్ చేయాలో అర్థం కావట్లేదు. ప్రతి 1 అవర్కి బోర్ కొడుతుందని చెప్తుంది. సో కిందకి వెళ్ళి వాళ్ళ థర్స్డే ఇప్పుడే పూజ అయిపోయింది. సో కిందకి వెళ్ళి మనం చూసుకుందాము. అన్నీ చూపిస్తాను, ఎక్కడి వరకు వచ్చింది షిఫ్టింగ్ అదంతా కూడా. కాలు చూస్తున్నారు కదా, అక్కడ బాబు పడుకున్నాడు. ఇప్పుడే పూజ అయిపోయింది. చూపిస్తాను ఎక్కడ సెటప్ చేశాను పూజ కూడా. సో లెట్స్ రావృత యా వీణావరదండమండితకరాయ శ్వేతపరిదమాశ్రయ. గేమ్ తెచ్చాను రియా కోసం. ఇది మ్యాథమెటిక్ అంటే చాలా గేమ్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ ల్యాప్టాప్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూపించు. లెవెల్ 1 లెవెల్ ఇగో మ్యాథమెటిక్స్ 2 + 7 = how much? And you add 2, so it becomes 9. So you should put 9. Well done. సత్య ఇగో మొబిలిటీ. సత్య ఫాస్ట్గా ఏమైనా కావాలంటే వెళ్ళిపోయి తీసుకుంటున్నాడు. ఈ బస్ కావాలి ఇప్పుడు సత్యకి. ఈ సోఫా ఇక్కడ పెట్టాము, చూస్తున్నారు కదా. ఈ సోఫా ఇక్కడ పెట్టాము. ఇక్కడ చాలా ఇవన్నీ క్లీన్ చేసి చేయాలి. మెల్లిగా చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మొన్న ఇక్కడ ఉన్నట్టు సోఫా ఇక్కడ పెట్టాము. ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి. ఇక్కడ డైనింగ్ టేబుల్ పెట్టాము. మెల్లిగా చేస్తున్నాను. ఇంకా రోడ్స్ డ్రై చేయడానికి ఇక్కడ చాలా మంచి ఏరియా. సన్ వస్తుంది. సో మంచిగా ఒక 1 డేలోనే మొత్తం డ్రై అయిపోతుంది. మా నాని అయితే అది తీసేసుకున్నాడు. ఎలా తీసుకున్నావు అది చుచ్చి? సత్ హాయ్ సత్య.
మా వాచ్మెన్ ఉన్నాడు కదండి, ఆయన చాలా యంగ్. సో ఆయననే నేను మొత్తం గార్డెనింగ్ కూడా చూడమని చెప్పాను. చాలా పెద్ద గార్డెన్ కదా, గ్రాస్ అంతా తీయాలి. సో కొంచెం ఎక్స్ట్రా మనీ ఇస్తే తనే చేసేస్తాడు. 4 PM వస్తాడు డైలీ. సో 4 PM నుంచి 6 PM వరకు కొంచెం గార్డెనింగ్ చేసేసి ఇంకా నైట్ అయిపోతుంది కదా. సో నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock వెళ్తాడు. సో 9 o'clock వరకు కూడా టైం ఉంటుంది మార్నింగ్. సో అలా మెల్లిగా చేయిస్తున్నాను. సో మెల్లిగా నేను చూపిస్తాను మీకు గార్డెన్ ఎలా నేను సెట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ ఈ రూమ్లో అన్నీ పెట్టాము ఎక్స్ట్రావి. ఇక్కడ ఈ రూమ్ ఎవరు యూజ్ చేయట్లేదు కాబట్టి ఈ రూమ్లో అన్నీ నేను పెట్టాను. తర్వాత సెట్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇది ఉంది కదండి, మా వేరే బెడ్రూమ్లో పెట్టాము. ఇది షూ ర్యాక్. యాక్చువల్గా ఈ షూ ర్యాక్ ఇప్పుడు నేను ఇదంతా పెట్టలేను, ఎందుకంటే ఇక్కడ నెయిల్స్ పెట్టాలి, ఎందుకంటే పడిపోతుంది లేకపోతే. సో వెయిట్ చేస్తున్నాను. కార్పెంటర్ వచ్చేసి ఫిక్స్ చేస్తే ఇవన్నీ ఇక్కడ లోపలికి వెళ్ళిపోతాయి. నిన్ననే వచ్చి వాషింగ్ మెషిన్ సెట్ చేస్తారు. సో వాషింగ్ మెషిన్ అయితే సెట్ అయిపోయింది. ఆఫీస్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇక్కడే వర్క్ చేస్తున్నాను డైలీ. సో ఆఫీస్ సెట్ చేసేసుకున్నాము ఆల్రెడీ. ఇక్కడే ఎలక్ట్రిసిటీది వర్క్ అయింది కదా. సో ఇది ఇన్వర్టర్ అనమాట. మంచిది పెట్టుకున్నాము, ప్రోవాట్ బ్రాండ్ది. ఇది ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పుడైనా ఎలక్ట్రిసిటీ ఆఫ్ అయిపోతే ఫ్యాన్, లైట్, ఫ్రిడ్జ్, ఇంకా కనెక్షన్స్, ఛార్జింగ్స్ అదంతా చేసుకోవడానికి అదంతా అయితే వర్క్ అవుతుంది దీంతో. కిచెన్ కూడా సెట్ చేస్తాను, చూస్తున్నారు కదా. నీట్ అండ్ క్లీన్ అయిపోయింది. నేను వాషింగ్కి ప్లేట్స్ అదంతా వాషింగ్కి బయట చేయమని చెప్తున్నాను. అలా ఉంటే ఇక్కడ క్లీన్ ఉంటుంది. జస్ట్ కొన్ని చిన్నవి ఇక్కడ వాష్ చేసుకొని, పెద్దవి అన్నీ బయట వాష్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకొక వాషింగ్ మెషిన్, ఇక్కడ వాష్ బేసిన్ ఉంది. సో అక్కడ వాష్ చేయమని చెప్తున్నా. ఇంకోండి ఇక్కడ ఏది లేదు కదా, సో నేను ఇక్కడ అన్ని ఫ్లవర్స్ పెట్టమని చెప్పాను. సో పెట్టారు. ఆ ఇంట్లో మనకి నేను గార్డెన్ చేసింది బ్రిక్స్ కూడా తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టారు. సో ఇది మనం యూస్ చేసుకోవచ్చు. చూడాలి దీంతో ఏం యూస్ చేసుకోవచ్చు, అది నేను ఆలోచించి చేస్తాను. ఫస్ట్ డే రాగానే అయితే నైట్ కొంచెం స్లీపింగ్కి నాకు ప్రాబ్లం అయింది, ఎందుకంటే సడన్గా చేంజ్ అయింది కదా. చేంజ్ అవ్వగానే నాకు కొంచెం కంఫర్టబుల్ అనిపించదు. సెకండ్ డే బెటర్ అనిపించింది. థర్డ్ డే నుంచి ఇంకా సెట్ అయిపోయింది. సో అలా అనిపించింది. మొత్తం మొన్న రియా టొమాటో ప్లాంట్ సీడ్ పెట్టింది, అది మెల్లిగా వస్తుంది. గుడ్ జాబ్ ఏవా. ఆల్ బై యువర్ సెల్ఫ్. ఇది కొంచెం ఇంకా పెద్దగా అవుతే కింద పెడతాం, ఓకేనా? గుడ్ జాబ్. హౌ డు యూ టేక్ ఇట్? లైక్ దిస్. This 1, 2, 3, 4, 5. ఇదిగోండి ఇలా గార్డెన్ నుంచి పాప ఎలా తెంపుతుందో తెలీదు, నేను చూడలేదు. ఇలా 6 తెంపింది, నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇది 7th ఇవాళ. దీని కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పారు కదా. సో నేను యూట్యూబ్లో చూసి చేస్తాను. ఇగోండి ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ మొత్తం ఒక ట్రీ నుంచి తెంపేసి నాకు ఇస్తుంది. సో చాలా ఉన్నాయి. కేశిక వాళ్ళ హస్బెండ్ ఇండియాకి వెళ్ళారు, అంటే వర్క్ వల్ల వెళ్ళారనమాట 3-4 డేస్కి. సో మమ్మీని కొన్ని పంపిమన్నాను. అలాగే సత్య అది కూడా క్లోత్స్, ఇక్కడ చాలా అంతగా మోడల్స్ దొరకవు కదా, అన్నీ అక్కడ నుంచే వీళ్ళు ఇంపోర్ట్ చేసుకొని అమ్ముతూ ఉంటారు. సో నేను అక్కడ నుంచే ఆర్డర్ చేసా. అవన్నీ నేను తీసుకోవడానికి వెళ్తాను. ఇప్పుడు మిమ్మల్ని చూపిస్తాను ఏమేమి తెచ్చాను సత్య గురించి. క్యూట్ డ్రెస్సెస్, బేబీ డ్రెస్సెస్ మింత్రా నుంచి కొన్నాను. అలాగే కొన్ని కుర్తాస్ కూడా కొన్నాను మింత్రా నుంచి. అదంతా నేను మీకు చూపిస్తాను. ఏంటి సత్య డ్రెస్సెస్ అన్నీ ఆర్డర్ చేశాను కదా అమెజాన్ నుంచి. ఇవన్నీ ఆయన తీసుకొచ్చారు, ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు, డైలీ యూజ్ తెప్పించాను. అలాగే కొన్ని కుర్తీస్ ఆర్డర్ చేశాను మింత్రా నుంచి, ట్రై చేసి చూపిస్తాను. ఇది పాపకి తెప్పించాను, కాటన్ కుర్తీ. ఇది ఒక సూట్ పీస్,
ఈ దాహో అని ఒక వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేశాను. ఇది కూడా ట్రై చేద్దాం. ఇంకొకటి ఇది నా కోసమే, ఇది పాప కోసం. చున్నీ బాగుంది కదా. ఇది కొంచెం లూజ్ అవుతుంది, ఎం సైజ్ అనుకుంటా, కానీ లూజ్ అవుతుంది. దీన్ని కొంచెం ఫిట్టింగ్ చేస్తే బాగుంటుంది. ఇది ఇంకొక కుర్తీ, ఇది కూడా బాగుంది. బాగుంది కదా. ఇది కార్డ్ సెట్, ఇది కూడా బాగుంది. సూపర్. Come on, come on, come on. 1, 2, 3, come on. Ta 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 ta. ಈಗ ಸತ್ಯ ಕನ್ನಡ లేచాడు. బ్యాక్ బ్యాక్ బ్యాక్. ఏంటి ఆఫీస్ పని నువ్వే చేసేస్తావా? మొత్తం ఆఫీస్ వర్క్ నువ్వు చేసేస్తావా మమ్మది? హే సత్తి, హే సత్తి, హే మమ్మ. ఈవినింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ బ్లాగ్ ఇక్కడ నుంచే ఎండ్ చేసేస్తున్నాను. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అన్నీ చేయండి. త్వరలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బాయ్. చిచ్చి బిజీగా సత్య మొత్తం ల్యాప్టాప్ మొత్తం ఎక్స్ప్లోరింగ్.